నమస్తే. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలున్నాయి. ఈ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి ఈ క్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో విజేత ఎవరు అనే దాని మీద సర్వత్రా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఈ నియోజకవర్గానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మొదటిగా కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థిని ప్రకటించింది. చల్లా వంశీచంద్రెడ్డి. అతను యువజన కాంగ్రెస్ నాయకులుగా ఎంతో కాలం పనిచేసి కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇలాంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఎలా అయినా సరే ఈసారి మనం గెలవాలి అనే పట్టు మీద కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మన్నే శ్రీనివాసరెడ్డి ఆయన గులాబీ పార్టీ నుంచి మళ్ళీ బరిలో ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో ఈ నియోజకవర్గం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా 10 సార్లు కాంగ్రెస్, అలాగే 3 సార్లు బీఆర్ఎస్, అలాగే ఒకసారి బీజేపీ విజయం సాధించినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్నగర్ ఈ నియోజకవర్గాల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి పట్టు లభించింది, పట్టు సాధించిందని చెప్పాలి. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వంశీచంద్రెడ్డి విజయానికి ప్రధానంగా ఎక్కువగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన సొంత జిల్లా, ముఖ్యంగా ఆయనకు ప్రధానమైనటువంటి అనుచరుడు వంశీచంద్రెడ్డి. ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా డీకే అరుణ ఉన్నారు. ఆమె గద్వాల నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆమె కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి ఆమె బీజేపీలోకి చేరడం, రాష్ట్ర రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆమె కూడా అక్కడ పోటీలో ఉండటం, త్రిముఖ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ఒక చర్చగా మారింది. ప్రధానంగా గులాబీ పార్టీకి ఆదరణ తగ్గినటువంటి క్రమంలో అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత మన్నే శ్రీనివాసరెడ్డి, ఆయనకు ఒక కోటరీ ఉంది, బలగం అన్నీ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయన విజయం కోసం ఎంతోమంది కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఒక 2-3 సీట్లు వస్తాయి అని ఆశిస్తున్నటువంటి తరుణంలో అందులో మొదటిగా మహబూబ్ నగర్ ఉంటుంది అనేది ఆ పార్టీ నాయకుల ధీమా. కానీ ఆ పరిస్థితులు అయితే కనిపించట్లే ఎక్కడా కూడా. ఎందుకనంటే అన్నీ మారుతున్నాయి, రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా పుంజుకుంటున్నాయి. ఇలాంటి క్రమంలో ఆ నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థే గెలుస్తారు. ఈ 17లో టార్గెట్ 15గా పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకనంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి అనేది మనకు తెలుసు. సో ఇలాంటి సందర్భంలో మహబూబ్ నగర్ని చాలా కీలకంగా తీసుకున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి సొంత నియోజకవర్గం, అంటే ఆ పరిధిలో నియోజకవర్గం కాబట్టి ఆయన కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. అనేక మంది సీనియర్లకు బాధ్యతలు కూడా అప్పగించారు. ఎందుకంటే వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, సేవాగుణం కలిగినటువంటి వ్యక్తి, క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పొలిటికల్ లీడర్ అనేది ఒక ముద్ర ఉంది. ఇలాంటి సందర్భంలో ఇదొక ఆసక్తికరమైనటువంటి చర్చగానే సాగుతుంది. మొత్తానికైతే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా ఆ నియోజకవర్గంలో ఓటర్లలో కూడా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం గమనిస్తే, ముఖ్యంగా అక్కడ నియోజకవర్గంలో సర్వే చేసినటువంటి కొన్ని సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ కూడా కొన్ని అయితే 50-50, అంటే త్రిముఖ పోరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులకు సగం ఛాన్సెస్ 50-50 ఉన్నాయి అనేది.
ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక గమనిస్తే కొద్దిగా మార్పు జరిగింది. కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణ, వస్తున్నటువంటి మద్దతు ఇవన్నీ వంశీచంద్రెడ్డి విజయానికి ఒక పునాదిగా మారబోతుంది అనేదైతే బాగా ఎక్కువగా వినిపిస్తుంది.